నమస్తే, నేను మీ జనం టీవీ శంకర్. జోహ్రాన్ మామ్దాని ఆయనను కలవడానికి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ఉన్నది. ఆయన టెర్రరిస్టు, భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని టెర్రరిస్ట్తో పోల్చిండు జోహ్రాన్ మామ్దానిని. ఆయనను కలవడంలో ఆంతర్యం ఏంటి, రేవంత్ రెడ్డి ఎందుకు కలవాలని వెళ్తున్నాడు అని చెప్పి తెలంగాణకు సంబంధించినటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఒకసారి దాని మీద ఈరోజు మనం విశ్లేషణ చేసుకుందాం. ఇంతకీ ఈ తెలంగాణకు సంబంధించినటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, గంగాపురం కిషన్ రెడ్డి, ఆయన మంత్రిగా ఉన్న, ఎమ్మెల్యేగా ఉన్న తెలంగాణకు ఊడిపడింది, తెలంగాణకు వచ్చింది ఏమీ లేదు. పక్కన రాష్ట్రంతో పోల్చుకుంటే, పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రులు ఎవరు కూడా లేరు. ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు. ఒకరు రామ్మోహన్ నాయుడు, ఇంకొకరు పెమ్మసాని చంద్రశేఖర్. ఈ ఇద్దరు టీడీపీకి చెందిన వారే. టీడీపీకి చెందినటువంటి కేంద్ర మంత్రులు కూడా, అంటే ఎన్డీఏ భాగస్వామ్యం కాబట్టి టీడీపీకి సంబంధించినటువంటి ఇద్దరు కేంద్ర మంత్రులు కూడా ఆంధ్రప్రదేశ్కు రావాల్సినటువంటి చాలా రకాల సంక్షేమ పథకాలు కావచ్చు, అట్లాగే ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి పూర్తి డెవలప్మెంట్ పథకాలు ఆ రకమైనటువంటి ప్రధానమంత్రి మోడీతో కొట్లాడి తీసుకొచ్చి ఆ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డెవలప్ చేస్తుంటే బీజేపీకి సంబంధించినటువంటి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది. అట్లాంటి చేతగాని ఇద్దరు కేంద్ర మంత్రులు తెలంగాణలో ఉన్నారు. బండి సంజయ్ సహాయ మంత్రి, ఇక కిషన్ రెడ్డి అసహాయ మంత్రి. ఈ కిషన్ రెడ్డి మాటలకే ఉన్నాడు కానీ తెలంగాణకు ఏం తీసుకొచ్చింది ఏం లేదు. జోహ్రాన్ మామ్దాని గురించి మాట్లాడి తన స్థాయిని ఇంకా తక్కువ చేసుకున్నాడు. ఒకసారి జోహ్రాన్ మామ్దాని ఎవరు, కిషన్ రెడ్డి ఆయన మీద ఏం కామెంట్ చేసిండో ఒకసారి చూద్దాం. కిషన్ రెడ్డి వీడియో చూద్దాం. ముందుగా, పాకిస్తాన్ అనుకూల వ్యక్తి అయినటువంటి, భారతదేశం అంటే విషం చిమ్మేటువంటి న్యూయార్క్ సిటీ మేయర్ జోహ్రాన్ మామ్దాని కూడా సీఎం కలుస్తున్నారు, అందుకే నిరాకరించారని పత్రికలో వచ్చింది. కాబట్టి ఇది నిజమా కాదా రేవంత్ రెడ్డి గారు చెప్పాలా. ఈ రోజు ఆయన కలవాల్సినటువంటి అవసరమే ఉంది. ఆయన భారతదేశం అంటే అక్కడ ఉన్నటువంటి భారతీయుల మీద కూడా, మనము న్యూయార్క్ లో జరిగేటువంటి అనేక ఉత్సవాల మీద ఆయన నిబంధనలు పెట్టాడు. దీపావళి పండుగ సందర్భంగా కానీ ఇతరత్ర కానీ అనేక రకాలుగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి అనుకూల వాతావరణము న్యూయార్క్ లో క్రియేట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాడు. భారతదేశం అన్నా విషయం చెబుతా ఉన్నాడు. భారత ప్రధానిని టెర్రరిస్ట్ తో పోల్చినటువంటి మరి మూర్ఖుడు అతను. కాబట్టి అలాంటి వ్యక్తిని మరి రేవంత్ రెడ్డి గారు కలవాలనుకున్నారా, ఎందుకు కలవాలనుకున్నారో ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవిస్తున్నాను. జోహ్రాన్ మామ్దాని గురించి కిషన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు మీరు విన్నారు. అసలు జోహ్రాన్ మామ్దాని ఎవరు? జోహ్రాన్ మామ్దాని ప్రస్తుతానికి అమెరికాలోని న్యూయార్క్ సిటీకి మేయర్, ప్రథమ పౌరుడు. ఆయన భారతీయ ఉగాండా మూలాలు ఉన్నటువంటి అమెరికన్ రాజకీయ నాయకుడు. మోడీకి, మన దేశ ప్రధానమంత్రి మోడీకి దోస్తు, జాన్కా తుగుడైనటువంటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి వ్యతిరేక భావాలున్నటువంటి వ్యక్తి జోహ్రాన్ మామ్దాని. ట్రంప్కు అనుకూలంగా అమెరికాలో ఉంటే వాళ్ళంతా కూడా దేశభక్తులు, ట్రంప్కు వ్యతిరేకంగా ఉంటే వాళ్ళంతా కూడా దేశ ద్రోహులు అనేటువంటి భావనతో మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. అంటే భారతదేశంలో ఉండేటువంటి నరేంద్ర మోడీని వ్యతిరేకిస్తే వాళ్ళంతా కూడా దేశ ఉగ్రవాదులు, దేశభక్తులు కానటువంటి వారు అని మన భారతదేశంలో ఉండేటువంటి వారిని ఉద్దేశించి చెబుతుంటాడు. కానీ ఇప్పుడు అమెరికాలో ఉండేటువంటి వాళ్ళను కూడా ఉద్దేశించి వాళ్ళు విషం కక్కే వాళ్ళు, భారతదేశం అంటే పడని వాళ్ళు, భారతదేశం ఎక్కడ నాకు పడదు అని జోహ్రాన్ మామ్దాని ఎక్కడ కూడా చెప్పలే. వాషింగ్టన్లో, న్యూయార్క్లో ఉండేటువంటి వాళ్ళను వెళ్ళగొట్టిండు అన్యాయంగా అని చెప్పి కిషన్ రెడ్డి కామెంట్ చేస్తుండు జోహ్రాన్ మామ్దాని మీద. అక్కడ జోహ్రాన్ మామ్దాని ఏం వెలగొట్టలే. అనేక రకాల ఆంక్షలు తీసుకొచ్చి ట్రంపే భారతదేశంలో నుండి అమెరికాలో స్థిరపడినటువంటి ఎన్ఆర్ఐలందరినీ కూడా వివిధ రకాల ఆంక్షలతో బయటికి పంపించే ప్రయత్నం చేసిండు, టాక్స్లు విధించిండు, అనేక రకాల ప్రయత్నాలు చేసి భారతదేశం సంబంధించినటువంటి ఎన్ఆర్ఐలందరినీ కూడా రకరకాల ఇబ్బందులు పెడితే ఒక్క మాట మాట్లాడలేనటువంటి కిషన్ రెడ్డి ఇప్పుడు జోహ్రాన్ మామ్దాని మీద మాట్లాడుతున్నాడు. జోహ్రాన్ మామ్దాని డెమోక్రటిక్ సోషలిస్ట్ వ్యక్తిగా ఉన్నాడు. ఆయన న్యూయార్క్ సిటీ మేయర్గా 2026 జనవరి 1న ఆయన పదవి స్వీకారం చేశారు. మొదట 2020 ఎన్నికల్లో న్యూయార్క్ కు సంబంధించి స్టేట్ అసెంబ్లీకి ఆయన ఎన్నికయ్యాడు. 2025 న్యూయార్క్ సిటీ మేయర్ ఎన్నికల్లో పోటీ చేసిండు. 2025 నవంబర్
4న జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో 50% పైగా ఓట్లు సంపాదించినటువంటి వ్యక్తి జోహ్రన్ మామ్దాని. మాజీ న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యూమో రిపబ్లికన్ అభ్యర్థి కర్టిస్ స్లీవాలను ఓడించినటువంటి ఘనత జోహ్రన్ మామ్దానికే దక్కుతుంది. న్యూయార్క్ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి జోహ్రన్ మామ్దాని ఒక న్యూయార్క్ సిటీ మేయర్ అభ్యర్థి. కానీ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెళ్ళి ఆయన స్థాయిని దిగజార్చి ఒక మేయర్ మీద వ్యాఖ్యలు చేసిండు. ఆయన ఒక కమ్యూనిస్టు అని చెప్పి తర్వాత ఆయన బాడీ షేమింగ్ కూడా చేసిండు. ఆయన కలర్ ఏంటి, ఆయన వ్యక్తిత్వం ఏంటి అనేటువంటి విధంగా ఎన్నికల్లో జోహ్రన్ మామ్దాని మీద ట్రంప్ వ్యక్తిగత విమర్శలు చేసినా కూడా ప్రజలందరూ పట్టించుకోకుండా న్యూయార్క్ సిటీ మేయర్గా జోహ్రన్ మామ్దానినే గెలిపించారు అక్కడి ప్రజలు. అయితే ఇది ట్రంప్కు వ్యతిరేకంగా వీచినటువంటి పవనాలు. ట్రంప్కు వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తి గెలిచిండు కాబట్టి ట్రంప్కు వ్యతిరేకంగా ఉన్నాడు అంటే నరేంద్ర మోడీకి కూడా వ్యతిరేకంగా ఉన్నట్టే. కాబట్టి ట్రంప్ విధానాలు నచ్చని వారు, నరేంద్ర మోడీ విధానాలు నచ్చని వారు చాలా మంది ఉన్నారు. దాంట్లో జోహ్రన్ మామ్దాని మొదటి వరుసలో ఉండేటువంటి వ్యక్తి. కాబట్టి ఇక్కడ జోహ్రన్ మామ్దాని మీద స్థాయి మరిచి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేసిండు. మరి భారతదేశం మీద 50% సుంకం విధించినప్పుడు ట్రంప్ మీద ఎందుకు కిషన్ రెడ్డి మాట్లాడలేకపోయిండు? అక్కడ నుండి ఎన్ఆర్ఐలను రకరకాల ఇబ్బందులు పెట్టి మన భారతదేశానికి పంపించే ప్రయత్నం చేసిరు. అప్పుడు కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడలేకపోయిండు? ఇప్పటికీ భారతదేశం మీద అనేక రకాల కుట్రలు చేస్తుంది అమెరికా. దాని మీద కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు అంటే ట్రంప్ చేసే విధానాలను కిషన్ రెడ్డి సమర్థిస్తున్నట్టు జోహ్రన్ మామ్దాని రేవంత్ రెడ్డిపై కలిస్తే కిషన్ రెడ్డికి నొప్పి వస్తుందట. మరి ఎందుకో తెలియలేనటువంటి అంశం. జోహ్రన్ మామ్దానిని రేవంత్ రెడ్డి కలిస్తే భారతదేశంలో మరొక జోహ్రన్ మామ్దాని రేవంత్ రెడ్డి అయ్యే అవకాశం ఉంది. అంటే ట్రంప్ను వ్యతిరేకించి గెలిచినటువంటి వ్యక్తి అమెరికాలో న్యూయార్క్ మేయర్గా జోహ్రన్ మామ్దాని అయితే భారతదేశంలో రేవంత్ రెడ్డి అలాగే జోహ్రన్ మామ్దానిగా మారే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాన్ని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉందని మనసులో పెట్టుకొని జోహ్రన్ మామ్దానిని రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తుండు. ఇంకొక మాట మాట్లాడిండు, రేవంత్ రెడ్డి ఎందుకు పోవాల్సి వస్తుంది జోహ్రన్ మామ్దానిని కలవడానికి అని. మరి నరేంద్ర మోడీ అట్లాగే కిషన్ రెడ్డి కావచ్చు, కేంద్ర మంత్రులు కావచ్చు, బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కావచ్చు, ఎక్కడెక్కడ పర్యటనలు చేస్తున్నారో ఆ పర్యటనలు చేసే ముందు ప్రెస్ మీట్లు చెప్పి మేము పలానా పని మీద పర్యటనకు వెళ్తున్నాం అని చెప్పేటువంటి దమ్ము ధైర్యం కేంద్ర మంత్రులు ప్రధానమంత్రికి ఉందా? కిషన్ రెడ్డి తెలపాల్సినటువంటి అవసరం ఉంది.